వెళ్ళండి అయిపోయింది మర్చిపోయినావా Good afternoon, everybody. Good afternoon, ma'am. నాకు ఏదైనా చెప్పాలి అంటే ఫస్ట్ సారే అన్నాను. సార్ లేకుండా నేను లేను. వాస్తవంగా చెప్పాలంటే సార్ లేకుండా ఉషా అన్నది లేదు. ప్రతిదీ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను. ప్రతిదీ ఆయనతోటే మిగిలిన ఎక్కడికి పోయినా నలుగురం కలిసి వెళ్ళేవాళ్ళం, నలుగురు కలిసి వచ్చేది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఈరోజు ఆయన లేకుండా ఒక మీటింగ్ అటెండ్ అయినాను అంటే ఇది ఫస్ట్ టైం అన్నట్టు. అందుకని ఆయన ఇంత గొప్పగా మాట్లాడడం కూడా నాకు రాదు. ఆయన మీకు ఎంత గైడెన్స్ ఇచ్చారో మీరు ఒక్కొక్కళ్ళు మీ మాటల్లో చెప్పిండ్రు ఎలా ఉన్నారు. స్కూల్ డ్రెస్లో 4 o'clock తర్వాత ఏ స్టూడెంట్ ఎక్కడ కనబడినా కొట్టేవాడు. ఇంటికి వచ్చి చెప్పేది, అక్కడే కొట్టేది. ఇంటికి పోయి కూడా కొట్టిన రోజులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వసీం అట్లా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మదర్ ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టేవాడు. స్కూల్ డ్రెస్ చేంజ్ చేసుకోవట్లేదు, స్నానం చేయట్లేదు అని కూడా సార్కు ఫోన్ చేసేవాడు పేరెంట్స్. అట్లా కొట్టినా అంటే కూడా ఇంటికి వచ్చినాక నేను బాధపడేది. 4 o'clock తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా ఇష్టమైతే అట్లా ఉంటారు అంటే లేదు, భారత్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ అలా ఉండకూడదు, కరెక్ట్ డిసిప్లిన్లో ఉండాలి అని అన్నదే ఆయనే అట్లాగే ఉండేవాడు. ఆయన స్కూల్ అమ్మేసే వరకు కూడా అదే ప్రకారం వెళ్ళేది. నేను చెప్తున్నాను కదా, ఆయనంత బాగా నాకు మాట్లాడడం రాదు. ఎందుకంటే ఎప్పుడు నేనున్న ఆయన బ్యాక్ బోన్లోనే ఉన్నాను. ఎప్పుడు నేను డయాస్ ఎక్కలేదు, మాట్లాడలేదు. ఏ మీటింగ్స్ అయినా, స్కూల్ డేస్ అయినా, ఏవైనా కూడా తనే ఆర్గనైజ్ చేసేది, తనే మాట్లాడేది. ఓన్లీ బ్యాక్ సైడ్ వరకే నేను చూసుకునేదాన్ని. అందుకని నాకు అంత మంచిగా మాట్లాడడం రాదు. కానీ నాకు ఈ వర్క్లో 2-3 years
సార్ లేకుండా నేను ఒక్కదాన్నే స్కూల్ మేనేజ్ చేశాను. సార్ హెల్త్ ఇష్యూ అనుకోండి, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ టైంలో నాకు నా స్టాఫ్ చాలా కోఆపరేట్ చేశారు. చాలా అంటే చాలా. ఈవెన్ నారాయణ రెడ్డి సార్ చారీ సార్ వచ్చేది నాకు. చారీ సార్ తీసుకుపోయేది. స్కూల్ నుంచి నేను లంచ్కి ఇంటికి రావాలంటే చారీ సార్ బండి తీసుకొని వచ్చేది. ఒక చారీ సార్ వినీష్ సార్తో తప్ప నేను ఎక్కువ ఎవరితో ట్రావెల్ చేయలేదు బయటకి. అట్లా ఈవెన్ రాజరెడ్డి సార్ కూడా సార్ లేదు కదా నాకెందుకు అని అనుకోలేదు. సార్ లేకున్నా అలాగే వచ్చిండు. స్టిల్ ఇప్పటికీ కూడా అదే స్కూల్లో కంటిన్యూ చేస్తున్నారు. చాలా గుడ్ పర్సనాలిటీ. సార్కి మేము ఏమి ఇచ్చాము, ఏం చేసినాము అన్నది సార్కే తెలుసు, శ్రీనివాస్ సార్కే తెలుసు. కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మాకు. జోసెఫ్ సార్ కూడా వచ్చి కొన్ని రోజులు అయినా కూడా 2 years చేసిండ్రేమో అంతే, మోస్ట్లీ 2.5 years చేసిండ్రు. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. సార్ లేనప్పుడు నారాయణ రెడ్డి సార్ ఎంత సపోర్ట్ చేశారో, జోసెఫ్ సార్ అంతే సపోర్ట్ చేశారు, జోసెఫ్ సార్ ఎంత సపోర్ట్ చేశారో, రమేష్ సార్ అంతే సపోర్ట్ చేశారు. ప్రతి టీచర్ ప్రతిసారి నాకు మేడం నారాయణ రెడ్డి సార్ నవ్వేవాడు అన్నట్టు, మేడం మనది చిన్న గుండె మేడం, చిన్న హార్ట్, దాంట్లో ఎక్కువ టెన్షన్స్ తీసుకోనప్పుడు ఫస్ట్ టైం కొంచెం లైట్గా స్ట్రోక్ వచ్చినట్టు అయినా, ఎందుకు మేడం అంత టెన్షన్ తీసుకుంటున్నారు, మనకున్నది చిన్న గుండె, అంత స్ట్రెస్ తీసుకోవద్దు మీరు అని చెప్పి అట్లా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అన్నది కాదు, కానీ నేను అందరి మాట వినేదాన్ని. ఎవరు ఏదైనా మంచి చెప్తే అలాగే రిసీవ్ చేసుకునేది. దాంట్లో కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని చెడు కూడా ఉండొచ్చు, అందరికి నచ్చని కూడా ఉండొచ్చు. ఇక రాజమల్లయ్య సార్ గురించి అంటే చెప్పక్కర్లేదు. సారు గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా మన దగ్గరే చేసింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్ తోటి. క్యారమ్ నేర్చుకున్నాను నేను అంటే రాజమల్లయ్య సార్ తోటి. ఈవినింగ్ అయిపోగానే సార్ వచ్చేవాడు. సారు శ్రీనివాస్ సార్ ఎప్పుడు నా పార్టీ ఉండకపోయేది. రాజమల్లయ్య సారు నేను ఒక పార్టీ, శ్రీనివాస్ సారు భాస్కర్ రెడ్డి సారు ఒక ఫ్యామిలీ. ఎంత మంచి కాంపిటీషన్ అంటే అంత మంచి కాంపిటీషన్ ఉంటుంది. సార్ కూడా చాలా బాగా ఆడతారు క్యారమ్. చెస్ ఒక్కటే రాదు సార్కి, శ్రీనివాస్ సార్కి చెస్ ఒక్కటే బోర్ గేమ్, చెస్ ఒక్కటే రాదు, కానీ సత్యమయ్యని మంచిగా ఆడతారు. ఇలా ఇన్ని ఇయర్స్కి పూజ చెప్పినట్టు చెప్పే నేను ఇక్కడే ఏడ్ చేస్తాను. ఎందుకంటే 15 years 20 years కావాల్సింది. 20 yearsలో మేము 1987లో స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినాం. 99లో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు నేను నాకు జస్ట్ స్కూల్లో టీచర్గా చేశాను అంతే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడే చాలా నేర్చుకున్నాను. ఎవరి దగ్గర అంటే దానికి కారణం కూడా మా ఆయనే. ఎక్కడా నేను ఒకరోజు స్టే చేయకపోయేది. ఆయన ఎప్పుడు తీసుకుపోతే అప్పుడు పోయేదాన్ని, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తే అప్పుడు వచ్చేది. ఆయనకి ఎప్పుడు అన్ని చోట్లకు అటెండ్ అయ్యేది, కానీ రావాల్సిందే. ఈవినింగ్ కాగానే హాస్టల్ పిల్లలు ఉంటారు కదా, అందుకని మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మనం వెళ్ళాలి. దానికి తోడు నా పిల్లలు ఇద్దరు కూడా నాకు అట్లాగే కోఆపరేట్ చేసిండ్రు. ఎన్నడూ పాపం నా పిల్లలు ఏడవలేదు. వాళ్ళకు ఉండాలని అనిపించిన ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఏమైనా అయినా కూడా వాళ్ళకు ఉండాలి అని అనిపించినా కూడా తండ్రి బయలుదేరండి వెళ్దాం అనగానే తొందరగా కారెక్కి కూర్చునేవాడు. అది కూడా నాకు ఒక రకంగా అదృష్టమే అన్నట్టు. నా పిల్లలు నన్ను ఏ విషయంలో ఇబ్బంది పెట్టలేదు. మేము స్కూల్ రన్ చేసిన అన్ని రోజులు ఏ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇలా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్.
వాడు ఉన్నాడు కదా, వీడు నన్ను విలువలే. ఒక పోజు ఉండాలి కదరా, ఏదో నేను తీస్తున్నట్టు ఉండదు కదా. మరి ఏం చేస్తాను? ఒక 2 నిమిషాలు ఉంటే చాలు, నేను మొత్తం ఉండాల్సిన అవసరం లేదు. స్టేజ్ మీద కూర్చున్న ఈ పెద్దలందరూ కూడా ఈ హుస్నాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే. వాళ్ళు ఎంతో కష్టపడి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో చదువుకొని మన సంచి థ్రెడ్స్ కూడా వచ్చిన అన్నం తిని, బియ్యం సంచి ఆ థ్రెడ్స్ కూడా వచ్చిన అన్నం తిని, మక్క పురుగులు వచ్చినప్పుడు ఆ అన్నం తిని కూడా కష్టపడి ఈ స్థాయిలో ఉన్నారు సార్. వాళ్ళు పడ్డ కష్టంలో మన కష్టం చాలా తక్కువ. ఈవెన్ వాళ్ళు మాట్లాడే పదజాలం, ఆ వర్డ్స్ కూడా మనకు రావు. నిజంగా ఒక చిన్న ఇన్స్పిరేషనల్ సాంగ్, ఈ ఇన్స్పిరేషనల్ సాంగ్ ద్వారా చిన్నప్పటి నుండి మనం పడ్డ కష్టాలు, మీ హార్డ్ వర్క్ అవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఒక చిన్న సాంగ్స్. ఆకాశంలో అలలాగపోయి ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యముతో బతుకుతుంది, అవి పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తిని పెట్టుబడిగా. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. థ్యాంక్ యూ సార్. మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత చిన్నగా ఉండేవాళ్ళు. ఆయన నాకు నన్ను ఎక్కడిచ్చినావా? ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే.
చూస్తున్నది నేడు నా ప్రాణమే ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలెన్నో ఊసులాడలే అందులే నీ సంబరాన ఊయలూపెలే. థ్యాంక్ యూ వికాస్. కదా సూపర్ వస్తున్నా. థ్యాంక్స్. అందరూ ఒకసారి ఫోటో కాలు కింది కనకూరి కాలు కింది పెట్టకండి. అట్లా జరుపు. వికాస్ అరే 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 మంచి చాపురా. అదే అరే అదే మేమైతే అంత అవరం అట్లా అన్నాడు. అదే ఇప్పుడు వాళ్ళు అయిపట్టుకనే కదా, అది కూడా కాదురా, అంటే గర్ల్స్ అయిపట్టుకనే కదా, అంతే అంతే. 2 వరకు క్లోజ్ చేస్తారు. అది సమ్ టైమ్స్ ఏమన్నా ఇంకో అది అన్న పవన్ అదే లాస్ట్ ఒక 4-5 ఆఫ్టర్ అది ఇంటర్ తర్వాత నేను వంకర గింకర ఉండద్దు రే. అందరు పిల్లలు చేపట్టు. అరే బాంబే హ్యాపీ బర్త్డే టు యూ. Have a smile, please follow up. ఉండండి ఇక నన్ను బయటికి పోనీయండి. ఇది ఊగుతుంది కొంచెం. తిను నువ్వే ఒక్కసారి జరగండి. తాషు జరిగినాను తీయాలి కదా వాళ్ళ ఆవిడకి చెప్పి చిన్ను నిజమే డైలాగ్ మంచిగా. నిన్న మా హస్బెండ్ కి ఇచ్చిన ఆంటీ సీన్స్ ఉంది కదా, మా అమ్మ పుల్ల నిన్ను మర్చిపోతాం కానీ ఒక కాలేజ్ పెట్టాలి. ఫస్ట్ స్కూల్ పెట్టా కాలేజా? మనది పాలు వచ్చింది, బర్రె వచ్చింది, అన్నీ వచ్చినాయి. వాళ్ళు కష్టపడంటే అరే నువ్వు చాయ్ తాగిపోతావు కదా. అరే పోయిరా చెట్టు మీద పడలేదు అంతే. పిల్లలు ఉన్నారట పక్కన, వాడు ఏమన్నాడో తెలుసా? ఏమర్లే వాడు.